కీర్తిశేషులు కోటమిరెడ్డి సరళమ్మ జ్ఞాపకార్థం నెల్లూరు కూరగాయల మార్కెట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్కెట్ అసోసియేషన్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ భానుశ్రీ, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసులు, టీడీపీ నేతలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు రామ్, అజీజ్, లక్ష్మణులు వ్యవహరించారు. మధ్యగా ఇలా ఒకరోజు రస్తా ఇటువంటి విభిన్న కార్యక్రమం పేద ప్రజలకు మార్కెట్ కూరగాయల ఉదయాన్నే వస్తారు. వాళ్ళకి వేసవి దప్పిక దాహం తీర్చడానికి కార్యక్రమాన్ని ముందుకొచ్చిన మా అన్నలిద్దరికి శుభాకాంక్షలు. నిత్యం వేలాది మంది తిరిగే నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు మరియు గిరిధరెడ్డి గారి తల్లి కోటమిరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మరియు ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ వారందరూ కూడా ఈరోజు అందరూ కలిసి వారి మిత్రులందరూ కలిసి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఈ ఫ్రూట్స్ మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మిత్రమండలందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు సూచనల మేరకు వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థంతో నెల్లూరు కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈరోజు మద్రాసు బస్టాండ్ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండల తీవ్రత రోజు రోజుకి అధికమవడంతో ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులు అందరూ కలుసుకొని కూరగాయలు కొనేటందుకు వచ్చేటటువంటి వినియోగదారులందరికీ కూడా మజ్జిగ అందించడం ముఖ్యం అనుకొని మేమందరం కూడా కలిసి ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం మా మిత్రమండలి తరఫున మా అందరికీ చాలా గర్వంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు రోజుకొకటి మేము మార్కెట్లో చేస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాము. ఒక్కొక్క రోజు ఒక మజ్జిగ, ఒక్కొక్క రోజు ఫ్రూట్స్, సంసిద్ధంగా ఉన్నాము. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన గౌరవ గ్రామీణ శాసనసభ్యులు గారు వాళ్ళ తల్లిగారి పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో మంచినీళ్ళు కాకుండా ఎండకి ఇబ్బంది పడుతున్న జనాభాకి మజ్జిగ ఏర్పాటు, ఇది మా ఏసీ కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇందులో ముఖ్యులు వచ్చి రామలక్ష్మణ్ గారు, అజీజ్ గారు, వాళ్ళ మిత్ర బృందము ఇది ఏర్పాటు చేసినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని మా మార్కెట్ కమిటీ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క కూరగాయల వ్యాపారస్తులకు అందరికీ మార్కెట్ కమిటీ తరఫున